సురేష్ ఒక వ్యాపారి. తరచుగా వ్యాపారం నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లేవాడు. ఒకసారి అతను రైలులో ప్రయాణిస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. రైలు ఒక అటవీ ప్రాంతం గుండా వెళుతోంది. సురేష్ కూర్చున్న బోగీలో అతను తప్ప ఎవరూ లేరు. సడన్ గా రైలు నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. సురేష్ కిటికీలోంచి బయటికి చూశాడు. అంతా చీకటి, దట్టమైన చెట్లు మాత్రమే కనిపించాయి. ఇంతలో బయటనుంచి ఒక భయంకరమైన ఏడుపు వినిపించింది. అది ఒక స్త్రీ ఏడుపులా ఉంది, కాని చాలా భయంకరంగా ఉంది. సురేష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతను భయంతో సీటులోంచి లేచి తలుపు వైపు చూశాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించింది. సురేష్ వెనక్కి తగ్గిపోయాడు. తలుపు పూర్తిగా తెరుచుకోగానే ఒక స్త్రీ రూపం బోగీలోకి ప్రవేశించింది. ఆమె ముఖం రక్తంతో నిండి ఉంది. కళ్లల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపించింది. ఆమె సురేష్ వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. సురేష్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. అంతలో రైలు వేగం పెరిగింది. ఒక కుదుపు వచ్చింది. సురేష్ కళ్ళు తెరిచి చూశాడు. తలుపు మూసుకుపోయి ఉంది. ఆ స్త్రీ రూపం లేదు. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు నుంచి సురేష్ రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడేవాడు.